ప్రతి మాట దేవుని నుంచి వస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా దాన్ని గమనించాలి, వినాలి. అది వాక్యమైన, హెచ్చరికైన, సాక్ష్యమైన ప్రతిదీ జాగ్రత్తగా విన్నప్పుడు మన జీవితాల్లో దేవుడు ఆయా సమయాల్లో మనతో మాట్లాడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఒకప్పుడు మనకి వర్షాలు ఎంత రీతిగా ఉన్నా, గాలులు తుఫానులు ఉన్నా, శనివారం ఆదివారం నెమ్మదిగా ఉండేది. కానీ ఈ దినాల్లో వారం రోజుల ముందే ప్రకటిస్తూ ఉన్నారు, శనివారము ఆదివారంలో తుఫాను ఉంటుంది, వర్షాలు ఉంటాయి అని. ఇది మనకి టెస్టింగ్. ప్రభువు రాకడ దినాలలో ఎన్నో శ్రమల గుండా మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. గాలి తుఫాను అనేది ఇంక మనం భయపడవలసిన పని లేదు. అయినప్పటికీ ఆయన కృప చూపుతూ ఉన్నాడు. మన రోడ్డు మార్గాన్ని బట్టే మనం చింతిస్తున్నాం. లేకపోతే తడుచుకొని వస్తాం, గొడుగులు వేసుకొని వస్తాం, ఏదో ఒక రీతిగా మనం వస్తాం. కానీ బురదను బట్టి మనం ప్రార్థిద్దాం. తొందరలో ఎల్వి నగర్కి ఆ మెయిన్ రోడ్డు ఎలాగైతే వచ్చిందో ఈ రోడ్డు కూడా ఆ రీతి ఉందా. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలన్నీ ఆలోచించి ప్రార్థిస్తూ ఉంటుండగా దేవుడు తన వర్తమానాన్ని ఇచ్చి ఉన్నాడు. ఏంటి పరిస్థితులు, ఏంటి వర్తమానం? ప్రపంచంలో మొట్టమొదట ఈ మధ్య కాలంలో మనకు తెలిసిన కాలంలో ఒరిస్సాలో ఫుల్బానీ డిస్ట్రిక్ట్లో క్రైస్తవుల మీద ఎక్కువ హింస జరిగింది. వలసలకు పారిపోయారు, స్థలాలు వదిలేసి వెళ్ళిపోయారు. అది ట్రైబల్ ప్రజ అవ్వచ్చు, కొండ ప్రాంతాల్లో ఉన్నవారు, ఇంకా అలాగే మామూలుగా ఉన్నవారు ఎన్నో శ్రమలు అనుభవించారు. ఎంతోమందిని కోల్పోయారు కుటుంబాల్లో. ఇవన్నీ మనకు ఒరిస్సాలో మొదలైంది. దాని తర్వాత బాగా మనం తెలుసుకుంటుంది మణిపూర్లో జరిగినటువంటిది. ప్రభుత్వాలు ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్లు పట్టించుకోవడం లేదు, సెంట్రల్ గవర్నమెంటు పట్టించుకోవడం లేదు. ఒరిస్సాలో జరిగినప్పుడు, అలాగే మణిపూర్లో జరిగినప్పుడు, ఇప్పుడు ఎక్కడ జరుగుతుందమ్మా? లక్షల మంది, రోజుకి వేల మంది. అదంతా ముస్లిం పాపులేటెడ్ ఏరియా. కనబడిన వాడిని కనబడినట్లుగానే క్రైస్తవుల్ని కాల్చివేసేయడమే. చాలా ఘోరం. ప్రపంచం ఆలోచిస్తుంది కానీ ప్రస్తుతానికి ఏమీ చేయలేకపోతుంది. రోజుకి వేల మంది. ఒక 6-7 సంవత్సరాల క్రితం సిరియాలో లక్షల మందిని కాల్చి చంపేశారు సిరియాలో. వాళ్ళని వ్యాగన్లో వేసుకొని, అంటే ఈ రోడ్డు మార్గం గుండా వెళ్ళిన దాన్ని ఏమంటారండి, పెద్ద పెద్ద కంటైనర్స్లో శవాలని తీసుకెళ్ళి ఎడారి మధ్యలో పూడ్చేశారు లక్షల మందిని. ఇప్పుడు అది వెలుగులోనికి వస్తూ ఉంది. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ రష్యా, ఇప్పుడంటే రష్యా అని వచ్చింది, అప్పుడు యుఎస్ఎస్ఆర్ అన్నీ కలిపి, యుక్రెయిన్ కూడా అప్పుడు దాంట్లో భాగం, అలాగే అనేక భాగాలు. అప్పుడు కేజేబీ అనే పోలీస్ వ్యవస్థ ఉండేది రష్యాలో. అది ప్రజల గురించి కాదు, క్రైస్తవులు అన్నవారు, బైబిల్ పట్టుకున్నవారు, అండర్ గ్రౌండ్స్లోకి వెళ్తున్న వారిని పట్టుకొని జైల్లో పెట్టడమే ఆ స్పెషల్ పోలీస్. ఇప్పుడు ఆ స్పెషల్ పోలీసు చైనాలో మొదలైంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఆర్డర్స్ పాస్ చేశారు. పోలీసులు ఓన్లీ క్రైస్తవులను పట్టుకోవడానికి, ఎక్కడా సువార్త ప్రకటించడానికే వీలు లేదు. ఆఫీసుల్లో కానీ వీధుల్లో కానీ
ఎక్కడ సువార్త అనేది వినిపించడానికి వీల్లేదు. చూసినా మనకి కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ ఒకప్పుడు బ్రిటన్ పరిస్థితి, ప్రపంచాన్ని ఏలినటువంటి బ్రిటన్ పరిస్థితి అయోమయంగా అయిపోయింది. ఇప్పుడు అమెరికా పరిస్థితి కూడా రోజు అప్పులు చేయవలసి వస్తుంది. మొట్టమొదట ఎకనామికల్గా దేశాలు బాగా కూరుకుపోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితుల్లో. అది మొదటిది. తర్వాత తిండి కరువు రాబోతూ ఉంది ప్రపంచమంతా. ఇంతకుముందు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దేశంలో, ఇప్పుడు ప్రపంచమంతా జరుగుతున్నటువంటి ఈవెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యూరోపియన్ కంట్రీసు ఆర్థికంగా మెరుగుపడి ముందుకు రావాలి అని వారు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అమెరికా దిగజారుతూ ఉంది. ఇది ప్రపంచ పరిస్థితులు. తర్వాత యూకేలో ఒకటి ప్రవేశపెట్టారు. 18 సంవత్సరాల వయసు నుంచి మీద ఉన్న వారందరికీ ప్రత్యేకమైన ఐ కార్డ్స్ ఇవ్వాలి అని. ఇది 666కి ఎన్నోసార్లు ఆయా దేశాల్లో ట్రైల్ వేశారు. ఈ 666 గురించి స్వీడన్లో మొట్టమొదటి ట్రైల్ వేశారు. ఇప్పుడు మరి మనకి యూకేలో కనబడుతుంది ఐడెంటిఫికేషన్ ప్రతి ఒక్కరికి ఉండాలి అనేది. అంటే స్లోగా మరి దేవుడు ఈ వన్ వరల్డ్ ఆర్డర్ తీసుకొని రాబోతూ ఉన్నాడు. దేశాలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా యుద్ధం మొదలైనప్పుడు అన్ని విధాల ఈ పరిస్థితులన్నీ కూడా మనం చూడబోతూ ఉన్నాం. 2000లో మనం గ్రహం స్టైన్స్ గారిని ఎలాగ చంపేశారో మనం చూసాం. ప్రవీణ్ పగడాల గారిని ఎలాగ చంపేశారో చూసాం. అయితే గ్రహం స్టైన్స్ గారిని చంపేసిన తర్వాత ఒరిస్సాలో గొప్ప రివైవల్ వచ్చింది. ఎన్నో ఆత్మలు రక్షణ పొందాయి. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాతే ఆయన గురించి మనకు తెలిసింది, ప్రపంచానికి తెలిసింది, హిందూ లోకానికి తెలిసింది. హిందువులు కూడా ఆయన సందేశాలు వినడానికి కుతూహలంగా ఉండేవారు. ఎందుకంటే ఆయన చెప్తున్నటువంటి విధానం చాలా విషయాలు క్లియర్గా అర్థం చేసుకోవడానికి. సో దేవుడు దాని తర్వాత యుఎస్ఏలో చార్లీ కర్క్ అంటే ఎవరో మనకు తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఆత్మీయులకు తప్ప మిగిలిన వారికి తెలియదు. ఎందుకంటే అక్కడ క్రైస్తవులే కానీ, క్రైస్తవ దేశమే కానీ క్రైస్తత్వం లేదు. మిగతా వాటిని ఫాలో అవుతూ ఉన్నారు. చార్లీ కర్క్ చనిపోక ముందంట అమెరికాలో టర్నింగ్ పాయింట్ రాబోతుంది అని ఆయన ప్రకటించాడు. టర్నింగ్ పాయింట్. ఆయన చనిపోగానే యూనివర్సిటీలో యూత్ ఎంతోమంది ప్రభువుని నమ్ముకున్నారు. ఇప్పుడు ఎంతోమంది నమ్ముకుంటూ ఉన్నారు, దేవుని కొరకు నిలబడుతూ ఉన్నారు. బైబిల్ సేల్స్ ఎక్కువైపోయాయి. అంటే హతసాక్షుల యొక్క రక్తం ఎప్పుడైతే పడుతుందో రివైవల్ మొదలవుద్ది. ప్రభు అయినటువంటి యేసు రక్తం తర్వాత అపోస్తలుల యొక్క రక్తం, రివైవల్ మొదలైంది. రక్తము చిందిస్తేనే గొప్ప రివైవల్. సో ఇవన్నీ కూడా ఆయన రాకడికి ముందుగా జరుగుతాయి. ఈవెంట్స్ అన్నీ అన్నాడు. ఈ ప్రత్యేకమైనటువంటి ఈవెంట్స్ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి కనుక ఆయన రాకడతి సమీపంలో ఉంది అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. బైబిల్లో శ్రమలను గురించి ఎక్కడ ఎక్కువగా రాయబడి ఉంది ఎవరైనా చెప్పగలరా? ఓకే, మరి కొత్త నిబంధన సంగతి చేద్దామమ్మా. ఏమ్మా? ప్రకటన, పేతురు.
ఇంకా మీరు చెప్పండి రా. యాకోబు. అమ్మ మీరు ఆ లైన్ చెప్పండి, ఈ లైన్ చెప్పండి, ఈ లైన్ చెప్పండి. ఎందుకు మీరు నోరు మూసుకున్నారు? దేవుడు మిమ్మల్ని నింపడు. మీరు చెప్పండి. ఏమండి? అరే చెప్పడం లేదు, నోట్లో పలుకుతున్నారు, నాకు అర్థం అవడం లేదు. ఎందుకంటే మంచి బహుమానం ఉంది, పైకి చెప్పండి. ఇవ్వండి సిస్టర్ ఝాన్సీకి ఎవరైనా ఇవ్వండి. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. కాదు, ఆ మాట చెప్పారు, అది కూడా చెప్పాలి. పేతురు పత్రికలో క్రైస్తవులైనటువంటి మనకు ఆ దినాల్లో వచ్చినటువంటి శ్రమలను మళ్ళా పరిశుద్ధాత్మదేవుడు మనకి జ్ఞాపకం చేయించిపోతూ ఉన్నాడు. ఈరోజు పేతురు పత్రికలో నుంచి మనము క్రైస్తవులకు శ్రమలు ఎలాగొచ్చాయి, ఆ శ్రమలలో దేవుని కార్యాలు ఎలాగ జరిగాయి, అలాగే ఈ దినాల్లో అటువంటి శ్రమలు ఆయన రాకడికి ముందుగా సంఘానికి, క్రైస్తవ కుటుంబాలకి, క్రైస్తవులకు ఎదురు కాబోతూ ఉన్నాయి. అందుకు దేవుడు ఈ పత్రిక ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా విందాం, ఆత్మదేవుని సహాయం పొందుదాం. అన్ని శ్రమలను ఎదుర్కోవడానికి దేవుడు సహాయం చేస్తాడు ఆయన రాకడ దినాలలో. ఈ శ్రమల సమయంలోనే సాతానుడు మనల్ని, యవ్వనస్తులను మొదలుకొని ప్రతి ఒక్కరిని బలహీనపరచడానికి చూస్తాడు. అది వాడి ఛాన్స్. శ్రమల ద్వారా మనందరినీ కూడా బలహీనపరచడానికి చూస్తూ ఉన్నాడు. ఈ టైంలో శ్రమల ద్వారా దేవుడు మనల్ని బలపరచడానికి చూస్తూ ఉన్నాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో జ్ఞాపకం చేసుకో. బలహీనపడుతూ ఉన్నావా? సాతాను చేతికి వెళ్తూ ఉన్నావు. బలపడుతూ ఉన్నావా? నీ దేవుని చేతిలో నీవు ఉన్నావు. అంచేత ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా విని మనసులో ప్రార్థన చేసుకొని చెప్తున్న ప్రతి మాట నాకు అవగాహన అవ్వడానికి కృపదయ చేయండి, అర్థం చేసుకోవడానికి కృపదయ చేయండి, నన్ను నేను బలపరుచుకొని నీ చిత్తానికి నా జీవితాన్ని అర్పించుకోవడానికి కృపదయ చేయండి అని మనం ప్రార్థన చేసుకొని మరి వాక్యం వినడానికి మనం సిద్ధపడదాం. మనకి క్రైస్తవులు చేయకూడనివి, క్రైస్తవులు చేయకూడనివి. చూడండి ఏమొచ్చింది, క్రైస్తవులు చేయకూడనివి. ఇది చాలా ఇంపార్టెంట్. శ్రమల్లో ఆయన కొరకు నిలబడాలి, బలపడాలి, ఎదుర్కోవాలి, ప్రభువు కొరకు నిలబడాలి అంటే క్రైస్తవులు చేయకూడనివి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నిద్దాం. ఏది మనము చేయకూడదు అవి మనం చేస్తున్నాం అనుకోండి సాతాను చేతిలో, అవి మనం చెయ్యడం లేదనుకోండి దేవుని చేతిలో. ఇప్పుడు మీ చేతిలో ఉంది వాక్యం విని దాని ప్రకారం అంచేత ఆత్మదేవునికి సమర్పించుకుంటూ నాతో మాట్లాడండి, అవగాహన చేసుకునే కృప దయచేయండి అని మనం ప్రార్థన చేద్దాం. మరి ఇప్పుడు ఒక చరణం పాడుకొని మనం ముందుకు వెళ్ళడం బాగుంటుంది విత్ ఫ్రెష్ మైండ్స్. మరి అభిషేకం గారు రాసినటువంటి పాట మనం పాడుకుంటూ ఉంటాం కదా. ఏంటి అది వచనం? ఓకే. శ్రీ యేసుదేవా నడిపించుమయ్యా, నీ ఆత్మ చేత మము నిత్యము. శ్రీ యేసుదేవా నడిపించుమయ్యా, నీ ఆత్మ చేత మము నిత్యము. కుడియనలకు తొలగకుండా, కుడియనలకు తొలగకుండా నా చేయ
నడిపించుము నా చేపట్టి నడిపించుము శ్రీయేసు దేవా నడిపించుమయ్యా నీ ఆత్మ చేత మమ్ము నిత్యము జీవాత్మ నాపై కురిపించు తండ్రి ప్రకటించు వేళ నీ వాక్యము జీవాత్మ నాపై కురిపించు తండ్రి ప్రకటించు వేళ నీ వాక్యము ప్రతి హృదయములో చేరునట్లు ప్రతి హృదయములో చేరునట్లు ద్వారము తెరువుము ప్రతి హృదయమునకు ద్వారము తెరువుము ప్రతి హృదయమునకు శ్రీయేసు దేవా నడిపించుమయ్యా నీ ఆత్మ చేత మమ్ము నిత్యము నీ ఆత్మ. హల్లెలూయా. సిస్టర్ ఝాన్సీ ఇది ఎలాగ చెప్పగలిగారో యూత్ చెప్పాలి. ఏమ్మా? అది మహిమ ముద్దుగా ఒక మాట చెప్పారు. ఏంటది? ఎక్కువ సార్లు బైబిల్ చదివారు. నాకు నిన్న నేనుని జాస్వా గారు కూర్చుంటే ఆయన ఒక మాట అన్నారు. టైం అయిపోయింది వెళ్ళిపోతాను అంటూ, మొన్న ఆదివారం మీరు చెప్పారు కదా డిసెంబర్ 31కి బైబిల్ కంప్లీట్ చేయమని, అది నా మైండ్లోకి వచ్చింది. అందుకు నేను ఆ రోజు కంప్లీట్ చేయాలంటే ఇంకొంచెం కష్టపడాలి అని చెప్పి నేను బైబిల్ చదవడానికి వెళ్ళిపోతూ ఉన్నాను అన్నారు. నాకు చాలా సంతోషమైంది. ఆ మాట నేను ఎందుకు చెప్పానో తెలుసా? మీలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, డిసెంబర్ 31కి ఒకసారి మీరు బైబిల్ కంప్లీట్ చేయలేదు, 1 ఇయర్ కంప్లీట్ చేయలేదు అంటే మిమ్మల్ని నిలబెడతాను. తర్వాత ఏం చేయాలనేది అది తర్వాత నిర్ణయం. కంపల్సరీ నిలబెడతాను అంచేత బైబిల్ కంప్లీషన్ కంపల్సరీ. కూర్చొని చదువుతూ ఉండండి. అర్థమైనా అర్థం కాకపోయినా మీరు కంప్లీట్ చేయవలసిందే ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే సిసిసి కుటుంబముగా మనం 2026 జనవరిలో ఒక నిశ్చయం తీసుకున్నాం. 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31 లోపల 2025 కంప్లీట్ చేయాలి అని నిశ్చయించుకున్నాం. చేయకపోతే సాతానికి మనం చోటిచ్చినట్టు. బీ కేర్ఫుల్. అన్నిటికీ మనం చోటిస్తూ ఉన్నాం, దేవుని కార్యాలకు చోటు ఇవ్వడం లేదు. ఎందుకంటే వాక్యమే మనల్ని బలపరిచేది, స్థిరపరిచేది, ఎక్విప్ చేసేది, మంచి పునాది వేసేది, ఆయన రాకడికి సిద్ధపరిచేది, క్రైస్తవ జీవితం ఎలాగుండాలో నేర్పేది అంతా అదే. బైబిల్ చదువుతూ ఉండాలి. సో అది గొప్ప విషయం. ఇన్స్పైర్గా తీసుకోండి. బైబిల్ని కంప్లీట్ చేసిన వెంటనే మళ్ళా కంప్లీట్ చేయడానికి మళ్ళా మొదలు పెట్టేస్తూ ఉన్నారు సిస్టర్ ఝాన్సీ. అలాగా బైబిల్ చదువుతూ ఇప్పుడు ఎంత గ్రహింపుకైతే వచ్చారంటే, ఏది చెప్తున్నా పలానా చోట ఉంది, ఏది చెప్తున్నా పలానా పుస్తకంలో, ఆ గ్రహింపుకి. అంటే ఎంత కష్టపడితే ఆ గ్రహింపు వస్తుంది. నేను కూడా స్టార్టింగ్లో అమ్మో రెఫరెన్స్లా జ్ఞాపకం ఉండవే, అమ్మో కండతా పెట్టాలా జ్ఞాపకం ఉండవే. కరెక్టే, స్టార్టింగ్లో అలాగే ఉంటుంది. కానీ ఆత్మదేవుని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నీవు ఆయన మీద ఆధారపడితే వాక్యం చదవగలవు, అర్థం చేసుకోగలవు, మెమరీలో ఉంచుకోగలవు. అవి మనల్ని ముందుకు నడుపుతాయి. అంచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, యవనస్తుల్ని ప్రపంచం టార్గెట్ చేస్తుంది. 35% ప్రపంచంలో యూత్ ఉన్నారంట. 100కి 35 మంది. ఎక్కడ చూసినా
యూత్ కనబడుతూ ఉన్నారు. అంచేత యూత్ మీద టార్గెట్ చేస్తుంది సాతానుడు. దేవుడు కూడా యూతే వారు నిలబడితే కదిలించగలరు ప్రపంచాన్ని అని ఆయన చూస్తూ ఉన్నారు. ఎవరి చేతిలోనే ఉండాలో నీవే నిశ్చయించుకో. ఓకే, మొట్టమొదట మనం చూసాం క్రైస్తవులు చేయకూడనివి. క్రైస్తవులు చేయకూడనివి పెట్టండిరా, టీవీలో పెట్టండి. నేను 2-3 సార్లు లేదని చెప్తున్నాడు. క్రైస్తవులు చేయకూడనివి. 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొంచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఎంత చక్కని మాట, చేయకూడనివి. మనం పేతురులో నుంచి చాలా విషయాలు నేర్చుకుందాం. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. అది అక్కడ జ్ఞాపకం ఉంచుకోవాలి. పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు. అంటే నడుచుకొనుచు ఉన్నామంట. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. బాప్తిజానికి ముందు అన్ని జనుల వల్లే మనం ఉన్నాం, లోకస్తుల వల్లే మనం ఉన్నాం. సాతాను యొక్క మరి నిర్బంధములో ఉంటూ వాడు చెప్పిన రీతిగా భక్తి చేయుచు మెలిగినటువంటి వారము, లోకములో ఉన్నటువంటి చెడ్డ అంతా మనలోనే ఉన్నట్టుగా జీవించినటువంటి వారము అన్నాడు. ఎంత చక్కగా మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. ఇంకక్కడ ఆఫ్ చేసేవాళ్ళే. ఇప్పటి వరకు ఇంకా మనలో ఉన్నాయేమో, బాప్తిజం తీసుకున్న తర్వాత ఇంకా మనలో. అయితే 1వ పేతురులో హింసలు అనుభవిస్తున్న విశ్వాసులకు శ్రమలు అంటే హింసలు, శ్రమన్న హింసన్న ఒకదానికి ఒకటి. అది అంటే ఈ యొక్క హింసల ద్వారా శ్రమలు రావచ్చు, శ్రమల ద్వారా హింసలు రావచ్చు. 2 కూడా అంటే 2 ఒకే విధానంలో మనం చూద్దాం. ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ యొక్క పేతుల్లో అంటే, ఈ శ్రమలంట మనల్ని ఆదరిస్తాయంట. చూడండి ఎంత డిఫరెన్స్. శ్రమలు ఏం చేస్తాయంటే మనల్ని ఆదరిస్తాయి. క్రైస్తవులకు శ్రమలు వస్తేనే మనం ఆదరింపబడతాం, దేవుని ఆదరణలో ఉంటాం, పరిశుద్ధాత్మని ఆదరణలో ఉంటాం. శ్రమలు హింసలు లేకపోతే ఆదరణ కరువు అయిపోద్ది. ఆదరణ అంటే మనకు తెలియకపోద్ది. దేవుని యొక్క ఆదరణ ఎంత గొప్పదంటే, అంచేత మనకంట ఒక నిరీక్షణ కలిగి ఉందాం. ఈ శ్రమలు వచ్చాయి అంటే దేవుని గొప్ప ఆదరణను మనం చూడబోతూ ఉన్నాం. హింసలు మనకు వచ్చాయంటే దేవుని గొప్ప ఆదరణను మనం చూడబోతూ ఉన్నాం. అంచేత శ్రమలు హింసలు సంఘానికి, క్రైస్తవ కుటుంబానికి, క్రైస్తవులకు, సేవకులకు, విశ్వాసులకు అందరికీ ఇది అవసరం. ఇప్పుడు ప్రపంచం అంతా జరుగుతున్నది అది. గొప్ప ఆదరణ. శ్రమలు వచ్చాయి అంటే రివైవల్ మొదలైపోయింది. ఇప్పుడు బైబిల్ అమ్మకాలు ఎక్కువైపోయి యూఎస్ఏలో. యూనివర్సిటీలో ఉన్నటువంటి యవనస్తులు వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ జీవితాలు దేవునికి సమర్పించుకుంటున్నారు. మనకు కూడా ఇక్కడ ఎన్నో శ్రమలు జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది హిందువులు, ముస్లిమ్స్ ప్రభువుని నమ్ముకుంటున్నారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి
ఈ శ్రమలు ఇబ్బందుల్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, విశ్వాసికి రక్షణ, తర్వాత రెండోది విధేయత, మూడవది హింసలు. అంటే ముఖ్య అంశం ఏంటి మనం నేర్చుకుంటుందంటే, క్రైస్తవులకి ఏది కావాలి అంటే రక్షణ. బాప్తిజం తీసుకున్నాం, రక్షింపబడ్డాం. తర్వాత మనం నేర్చుకోవలసింది విధేయత. ప్రభువు మన మార్గం కదా, ఆయన మనకి రక్షణ అనుగ్రహించాడు. ఆయన ఎంతగా విధేయత చూపెట్టాడంటే, శిలువ మరణము పొందునంతగా ఎవరికి? తండ్రికి విధేయత చూపెట్టాడంట. రక్షింపబడినటువంటి మనలో విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. అది ప్రభువు మనకు చూపిన మార్గం. విధేయత లేకపోవడం వల్లే సాతానుడు గల్బిలు చేస్తున్నాడు. మనల్ని, మన పిల్లల్ని, భర్తల్ని, భార్యల్ని, కుటుంబస్తులని, విశ్వాసుల్ని డిస్టర్బ్ చేయడానికి కారణం ఏంటంటే, విధేయత లేని వారిగా మనం ఉండడానికి. రక్షింపబడినటువంటి మనము మరి విధేయత కలవారిగా ఉండాలి. తర్వాత హింసలు, శ్రమల గుండా మనం వెళ్ళాలి అంతే. అందుకు భయపడవలసిన పని లేదు, వెళ్ళవలసిందే. క్రైస్తవులు సిలువ అంటే శ్రమ. ప్రభు ఆ సిలువ మోస్తూనే పయనించాడు. అప్పుడు ఆయన చేయవలసిన అద్భుత కార్యాలు చేశారు. మరణించారు, సాతాను తల చెదగొట్టారు. పునరుత్థానుడయ్యాడు, తండ్రి కుడిపార్శ్వంను కూర్చొని ప్రార్థిస్తూ మరలా మనల్ని తీసుకుని వెళ్ళడానికి. సో ఈ రీతిగా మనకి ఈ యొక్క మొదటి పేతురులో శ్రమలు కనబడుతూ ఉన్నాయి. రెండో పేతురులో ఏం కనబడుతున్నాయమ్మా? ఏమ్మా? సిద్ధపాటు. ఓకే, ఇంకెవరైనా చెప్పడానికి ప్రయత్నించండి. ఓకే, రాకడ. కానీ మొదటి పత్రికలో శ్రమలు, హింసలు కనబడుతున్నాయి. ఆ ద్వారంలో చూడండి, రెండో పేతురులో శ్రమలు, హింసలు అవుట్ సైడ్ కనబడుతూ ఉన్నాయి. రెండో పేతురులో అంటే లోపల ఏం జరుగుతుంటే దుర్బోధలు. అంటే ఈ దుర్బోధల ద్వారా ఏమవుతుందంటే, నీతిమంతులు అటు ఇటు అయిపోతూ ఉన్నారు. ఎక్కడున్నాయంటే దుర్బోధలు? సంఘములోనే. సంఘము బయట మొదటి పత్రికలో హింసల్ని, శ్రమల్ని చూస్తూ ఉన్నాం. సంఘములో దుర్బోధలను మనము చూస్తున్నాం. ఇది రెండవ పత్రిక. అంటే మీ మనసుల్లోకి వెళ్ళిపోవాలి ఏంటంటే, మొదటి పత్రికలో ఏముంది, రెండవ పత్రికలో ఏముంది, మీ మనసుల్లోకి వెళ్ళిపోతే అది ఎప్పుడు చెదిరిపోదు. ఎప్పుడైనా ఆ పత్రిక చదివినప్పుడు ఆ కోణంలో మీరు చదివారనుకోండి, పత్రిక అర్థం అవుద్ది. క్రైస్తవులకి శ్రమలు వచ్చినప్పుడు ఏ స్థితిలో నుంచి వెళ్ళాలి అనేది మొదటి పత్రికలో చెప్తూ ఉంటే, దుర్బోధలు నీతిమంతులే నుంచే ఈ దుర్బోధలు మొదలవుతూ ఉన్నాయి లోపల అనేది రెండవ పత్రికలో మనకి అనుభవం కనబడుతూ ఉంటుంది. ఓకే, అంటే ముఖ్య అధ్యాయం 4వ అధ్యాయం. అందుకే మనం 4వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం. ముఖ్య అధ్యాయం, శ్రమల గురించి ముఖ్య అధ్యాయం. 3:18 వరకు, అంటే 18 దాఖలు వచనం. 3:18 వరకు వచ్చి 18 నుంచి 4వ అధ్యాయం మొదలవుతూ ఉంది శ్రమలు. అంటే 18వ వచనంలో ప్రభు యొక్క శ్రమలను చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం నుంచి సంఘం మీదకు వస్తున్నటువంటి శ్రమలు క్రైస్తవుల జీవితాల్లో అవి మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు 1 పేతురు 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అంతేరా, జాగ్రత్తగా వినండి. అందుకే నేను చెప్పాను, విన్నది అర్థం చేసుకునేలాగా ప్రార్థన చేసుకుని వినండి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక, అంటే ప్రభు తన శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. అంటే అర్థం ఏంటి? ప్రభు శ్రమ పడ్డాడు, మనము కూడా శ్రమ పడవలసి వచ్చింది, వస్తుంది, రాబోతూ ఉంది. కంపల్సరీ, అది కంపల్సరీ.
క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అని. ఇప్పుడు 4వ అధ్యాయం 2వ వచనం చదవరా. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియూ లేక యుండును. చూడండి, 3వ వచనంలో ఇది మొట్టమొదటి మనం చదువుకున్నాం, చాలా ఇంపార్టెంట్. 3వ వచనంలో క్రైస్తవులు చేయకూడనివి, అది మొట్టమొదటి 3వ వచనంలో చదువుకున్నాం. ఏది చెయ్యకూడదు అని అక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే, ఇప్పటి వరకు అన్ని జనుల ఆచారాల ప్రకారము నడుచుకున్నారు, ఇక మీదట అలాగొద్దు అని అక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొన్నారు అని అక్కడ చెప్పి అప్పుడు మళ్ళా ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక యుందుము. అంటే ఇంక పాపం అనేది కనబడకూడదు. చాలా జాగ్రత్తగా మనం వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నాలో ఇంకేమైనా ఉన్నాయేమో, రక్షణ పొందిన తర్వాత నేను చేయకూడనిది ఏమైనా ఉందేమో. మహాభక్తులు వాళ్ళ నోటమ్మటి మాట అగ్ని వంటిది. అటువంటి భక్తులు కూడా ప్రభువు పిలుపునందుకునే సమయం వచ్చినప్పుడు రక్షణ పొందిన తర్వాత ఇంకా నేను ఎక్కడైనా తప్పిపోయానేమో, ఇంకేదైనా విషయం నాలో ఉందేమో, రక్షణలో నేను ఎక్కడైనా ఏదైనా తప్పిపోయానేమో అని వారంట తలపోసుకుంటూ ఉండేవారంట, ఆలోచిస్తూ ఉండేవారంట, జ్ఞానిస్తూ ఉండేవారంట, అడుగుతూ ఉండేవారంట. ఇంకా నా పరిస్థితి ఎలాగుంది, నేను ఎక్కడైనా భార్యను అడిగేవారంట, భర్తను అడిగేవారంట, పిల్లల్ని అడిగేవారంట, తోటి విశ్వాసుల్ని సేవకులను అడిగేవారంట. వాళ్ళు బయోగ్రఫీస్ చూస్తున్నప్పుడు మీరు నేను రక్షణ పొందేశాం, ప్రభు దగ్గరికి ఎత్తబడతాం అని చెప్పేసి మళ్ళా లోకములోని లోకాసులను అనుసరించి నడుస్తూ ఉన్నాం. కానీ ఆయన రాకడికంట 10 మంది కన్యకులు 5గురే ఎత్తబడ్డారు. జ్ఞాపకం ఉంచుకుందాం. ఎవరు పడతారో ఎత్తబడరు. బాప్తిజం తీసుకున్నాం కనుక పడిపోయినా దేవుడు లేపుతాడు, పడిపోయినా దేవుడు ఎందుకు సంఘం, ఇంకా పడిపోయినా దేవుడు లేపుతాడు అంటే ఈ భక్తి అవసరం లేదు, మళ్ళీ వాక్యం మనకు అవసరం లేదు. అవన్నీ సాతాను చేస్తున్నవి. అందుకు ఎంతో చక్కగా చెప్తూ ఉన్నాడు, శ్రమలు వస్తాయి కానీ ఆ 1వ వచనంలో 2వ వచనంలో పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉందుము. అంటే ఇక మీదటి శరీరాశలను బట్టి జీవించక ఉందము. జీవించకూడదంటే శరీరాశల విషయంలో ఏ విషయము ఇంక మనలో ఉండకూడదు అంటున్నాడు. అందుకే కదా ఎంత చక్కగా క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అని చెప్తూ, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక వెళ్ళడానికి వీల్లేదు. అది మనము 4వ అధ్యాయం 3వ వచనం స్టార్టింగ్లోనే మనం చదువుకున్నాం. మనమంట పోకిరీ చేష్టలు ఇష్టపడ్డామంట. 3వ వచనంలో మనము పోకిరీ చేష్టలు ఇష్టపడ్డాం. కానీ ప్రభు అంటున్నాడు, పోకిరీ చేష్టల వైపుకి వెళ్ళకూడదు. చాలామంది పోకిరీలు అంటారు. అంటే యవనస్తులు జాగ్రత్తగా ఉండండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పోకిరీ చేష్టలు చేయకూడదు. చాలా జాగ్రత్తగా, అది సాతాన్ నేచర్. పోకిరీ చేష్టలు చేయించేవాడు సాతానుడు. అలాగే సంఘమైన మనందరం, స్త్రీలు పురుషులు తల్లిదండ్రులు అందరం కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఓకే, ఇప్పుడు దావీదు ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు. మనకు ఉదాహరణ మనం చూసుకుంటే కొంత ఇప్పుడు వరకు మనం అనుకున్నది కొంత అర్థం అవుద్ది. కీర్తనలు 40వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 48. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు 48లో నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. అనేక మార్లు మనం బైబిల్ చదువుతూ ఉంటే, బైబిల్ వాక్య ధ్యానం చేస్తూ ఉంటే ఏమి జరుగుతుందంట, మన ఆంతర్యములో ధర్మశాస్త్రము ఉన్నది గనక దేవుని చిత్తము నెరవేర్చి సంతోషంగా ఉండగలవంట. ధ్యానిస్తేనే ఆనందం. అనేక సార్లు ఆ పాట పాడుకుంటూ ఉంటాం, ధ్యానించువారే ఆనందిస్తారు. ఏమి ధ్యానించాలి? ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, బైబిల్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. చాలా జాగ్రత్తగా. చివరి దినాలు ఏ క్షణమైనా ప్రభువు రావచ్చు, ఏ క్షణమైనా. ఎందుకంటే ఆయన రాకడ గురించి అందుకే ఆయన అలా చెప్పాడు, దొంగ వచ్చినట్లు వస్తాను అన్నాడు, నాకే తెలియదు, తండ్రి చేతిలో ఉంది, ఏ క్షణమైనా రావచ్చు అని చెప్పి ఇప్పుడు సంఘం సిద్ధపడిపోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి కదా సూచనలు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటి, ప్రభువు కంటే జ్ఞానవంతులు మనం. ఒకప్పుడు ప్రజలు అలాగే అనుకున్నారంట, అంత నెమ్మదిగా ఉంది, అంత నెమ్మదిగా ఉంది. ఒక్కసారి ఉద్దుద్దు వచ్చింది. విశాఖపట్నం ప్రశాంతంగా ఉంటుందండి అంచేత ఇండియాలో మొట్టమొదట అటువంటిది వచ్చింది విశాఖపట్నంలోనే. ఎక్కడుంది ప్రశాంతత? బోర్డు అయిపోయింది, చెట్లన్నీ పడిపోయాయి, కరెంటు పోయింది, నీళ్ళు బోరులు ఉన్నాయి కానీ కరెంట్ లేదు. ఎంత కష్టమైంది. సో ఇప్పుడున్నటువంటి శ్రమలు, వస్తున్నటువంటి పరిస్థితులు అన్నీ చూసినప్పుడంట ఏ క్షణమైనా ఎత్తబడ్డానికి సిద్ధంగా మనము ఉండాలి. ఓకే, అందుకే నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. అంటే యేసు యొక్క శ్రమలను దగ్గరగా చూశాడంట. ఎవరు? పేతురు. చెప్పండి అందరూ ఎవరు? మీ మనసులను ఇక్కడ పెట్టి నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తే మీరు ఇక్కడ మెలకువగా ఉన్నారు, వింటున్నారని అర్థం అవుద్ది. యేసు యొక్క శ్రమలను అతి దగ్గరగా చూచిన పేతురు వాటిని బాగా అర్థం చేసుకున్నాడంట. బాగా అర్థం చేసుకున్నాడంట. ఎవరి శ్రమలను? యేసయ్య శ్రమలను. ఎందుకంటే ఎన్నోసార్లు పేతురు తప్పిపోయాడు, బొంకాడు. ప్రభు ఎవరు నాకు తెలియదు అన్నాడు. ప్రార్థన చేయవయ్యా, నా సమయం వచ్చిందని నిద్రపోతూ ఉన్నాడు శిష్యులతో ఏకీభవించి. పెద్దవాడిగా ప్రభు ఎంత గౌరవించాడంటే పేతుర్ని పరలోక తాళపు చెవులు కూడా ఆయన చేతికి ఇచ్చాడు. ఎంత తప్పించుకుందాం అనుకున్నా సరే ఆ ప్రేమ పేతుర్ని కట్టిపడేసింది గనక తర్వాత ప్రభువు చనిపోయిన తర్వాత ఆయన ధ్యానం చేశాడు. ఎందుకంటే మళ్ళా చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు పాత ఉద్యోగానికి. కానీ ప్రభు అక్కడ వదలలేడంట. మళ్ళా వచ్చేసి మీ దగ్గర ఏమైనా ఉందా తినడానికి అన్నాడంట. ఏమీ లేదంటే ఆల్రెడీ ఈయన బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఉంచాడు అక్కడ. అందుచేత చాలా దగ్గరగా ప్రభు శ్రమలను ధ్యానించడం మొదలుపెట్టాడు పేతురు. అందుకే పేతురు 2 పత్రికల్లో కూడా మొదటి పత్రిక శ్రమలను గూర్చి, 2వ పత్రిక ఆంతర్యములో ఉన్నటువంటి దుర్బోధలను గూర్చి, అంతరంగంలో ఉన్న దుర్బోధలను గురించి చెప్పబడుతోంది. ఓకే, తర్వాత మనము రక్తము చిందించినట్లయితేనే ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉంటాము. ఏం చిందించాలి? మొట్టమొదటి ఎవరు చిందించారు? ప్రభువు చిందించాడు. తర్వాత దాన్ని అర్థం చేసుకొని పేతురు వీళ్ళందరూ కూడా అపోస్తులైనటువంటి వారు, మరి వారు హతసాక్షులుగా ఎలాగ రక్తం చిందించారు, ఆ గొప్ప రివైవల్ని మనం చూస్తూ ఉన్నాం. అందుచేత రక్తము చిందించాలంటే, రక్తము చిందిస్తేనే
ఇతరులు ఆశీర్వదింపబడతారు. ప్రభు అలాగ చేశాడు, అపోస్తులు అలాగ చేశారు, భక్తులైన వారు అలాగే చేశారు, మన ముందున్నటువంటి హతసాక్షులైన వారు కూడా అలాగే చేశారు. గొప్ప రివైవల్ చార్లీ కర్క్ మొదలించిన తర్వాత అప్పుడే మనకు అర్థమైందా ఎవరు ఈ చార్లీ కర్క్ అన్న వ్యక్తి, అతని జీవితం ఏంటి, ఆ యవన కాలంలో అతన్ని దేవుడు ఎలాగ వాడుకున్నాడు. వెంటనే యూత్ అంతా టర్న్ అయిపోయింది. బైబిల్ ఇంట్లో బూజులు పెట్టి ఉన్నటువంటి క్రైస్తవులు మళ్ళా బైబిళ్ళు కొనుక్కున్నారంట, కొత్తవారు బైబిళ్ళు కొనుక్కున్నారంట చర్చిల్లో. ఒకప్పుడు అక్కడ ఎలా ఉండేదంటే అమెరికా, బ్రిటన్ ఇవన్నీ కూడా వాళ్ళు 6 నెలలకు ఒక బైబిల్ ప్రింట్ చేస్తూ ఉంటారు. ఏంటి, కొత్త వర్షన్. వాళ్ళు 6 నెలలు చదువుకొని కొత్తది కొనుక్కొని అది చర్చిలో పెట్టేసేవారంటే. చర్చిల్లో పాస్టర్ గారేమో కొంతమందిని నియమించి అవన్నీ కూడా మంచి బాక్సుల్లో పెట్టి 6 నెలలు వాడినటువంటి కొత్త బైబిల్ని అవి ఇలాగ భారతదేశం అన్ని చోట్లకి పంపించేసి తక్కువ ధరలకి దాన్ని క్రైస్తవులకి అమ్మేవారు. ఎందుకు తక్కువ ధరలకు అమ్మారంటే అది ఫ్రీగానే వస్తాయి, మరి దాన్ని విడిపించాలి కదా, ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. అలాగే 10 రూపాయలకి నేను ఎన్నో కొన్నాను మంచి మంచి బైబిల్, 10 రూపాయలకి 20 రూపాయలకి ఇంగ్లీష్ బైబిల్స్ అవన్నీ కూడా కొన్నాం. అందుచేత ఇప్పుడు ఎక్కడ చూసినా బైబిల్స్ అమ్మకాలు ఎక్కువైపోయాయంట యూఎస్ఏ అంతా. అంటే శ్రమలు ఎక్కువైపోయాయి, క్రైస్తవులకు శ్రమలు ఎక్కువైపోయాయి, తాళలేనటువంటి శ్రమలు వచ్చాయి. అయినప్పటికీ ఇప్పుడు దేవుడు తన కార్యం మొదలుపెట్టాడు. రక్త సాక్షుల యొక్క రక్తమే సంఘము యొక్క డాష్. ఎవరు చెప్తారో చూస్తాను. ఇంకోసారి చెప్తాను. రక్త సాక్షుల యొక్క రక్తమే సంఘము యొక్క డాష్. అదే మీరందరు చెప్పినవి కరెక్టే, కానీ విత్తనము ఏంటండి అది? విత్తనం ఏం చేస్తుంది? గొప్పగా ఫలిస్తుంది మొలిచి. ఈ రక్త సాక్షుల యొక్క రక్తమే సంఘము యొక్క విత్తనం. ఈ సంఘం అంతా కూడా ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి అంటే రక్త సాక్షుల యొక్క ఆ రక్తమే, ఆ విత్తనం. ఈ దినం సంఘంగా మనం ఉన్నాం. ఆ విత్తనానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? నీళ్ళు పొయ్యాలి. ఆ నీళ్ళేంటి? ఏమ్మా? కాదురా, ఎవరో ఒకళ్ళు అన్నారు ఏంటంటే ఆ రక్తమే అన్నారు. ఎవరన్నారు ఆ మాట? ఆ రక్తమే అంటే నీళ్ళంటే ఆ విత్తనానికి వాక్యమనే నీళ్ళు కాదు, ఆ రక్తమే విత్తనం మొలవడానికి. అంటే అనేక మంది హతసాక్షుల యొక్క రక్తం ఆ విత్తనాన్ని ఏం చేస్తుంది అంటే ఫలింప చేస్తుంది. చూడండి, ఈ మాటలు మీ మనసుల్లో పెట్టుకోండి. భవిష్యత్తులో మీరు వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోగలరు. తర్వాత భవిష్యత్తులో మీరు దేవునిలో వాడబడే ముందు ఇలాంటి మాటలు అనేకులకు ఉద్యమాన్ని తెచ్చేదిగా మరి ఉంటుంది. రక్త సాక్షుల యొక్క రక్తమే సంఘము యొక్క విత్తనం. ఆ విత్తనమునకు పోయవలసిన నీళ్లు మన రక్తమే. అది ఈ మాటలు మీరు ఇలాగ అర్థం చేసుకున్నారనుకోండి, అప్పుడప్పుడు మీరు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు అందులో ఉన్న సారాంశం మీకు అర్థమవుద్ది. ఎప్పుడైతే సారాంశం మీకు అర్థమైందో ఆత్మదేవుడు గొప్ప స్థితిలో మిమ్మల్ని నడిపిస్తాడు, ఆయనకి మహిమకరంగా. ఓకే, ఇప్పుడు మనం ఏ వచనంతో మొదలు పెట్టామమ్మా? ముద్దుగా చెప్పండి, ముద్దుగా. 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం అండి అని చెప్పండి అందరూ. ముద్దుగా ముద్దుగా చెప్పండి. అది ఒకసారి చదువుకుందాం. 1 పేతురు 4. మనము పోకిరీ చేష్టలు అంటే మీరు లెక్క పెట్టండి. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు,
చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుట గతకాలమే చాలును. ఎన్నున్నాయమ్మా అవి? 6. ఓకే, 6. ఈ 6 గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. చేయకూడనివి అని మన సబ్జెక్ట్. అంటే ఈ 6 చేయకూడనివి. ఎవరు బాప్తిజం తీసుకొని ఆయన రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొంది ప్రత్యేకమైన జీవిస్తున్నటువంటి మనము ఇవి ఎక్కడ కనబడకూడదు అంటున్నాడు. ఈ 6 కూడా ఎక్కడ మనలో కనబడకూడదు. అవేంటి ఒక్కొక్కటిగా ఎక్కువ రిఫరెన్సులు చెప్పను, మామూలుగా చెప్పుకొని వెళ్ళిపోతాను. సమయానికి మనం ముగించుకుందాం. అయితే ఇవి మీరు తర్వాత ధ్యానం చేసి ఇంకా అనేక విషయాలు ఎగ్జాంపుల్స్ రాసి పెట్టుకోండి. ఒక దినం మీరు చెప్పే సమయం వచ్చినప్పటికీ దేవుడు మంచిగా ఇంకా ఘనంగా మీరు వాడబడాలి. తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా పిల్లలు గొప్పవారు కావాలి, గొప్ప వ్యాపారవేత్తలు కావాలి, లేకపోతే పెద్ద ఉద్యోగస్తులు కావాలి, లేకపోతే కంపెనీ ఓనర్స్ కావాలి, లేకపోతే గొప్ప వ్యక్తులు గవర్నమెంట్లో ఉండాలి అనేది తల్లిదండ్రుల ఉద్దేశం. అలాగే దేవుని సేవకులకు కూడా కూర్చున్న మీ అందరూ కూడా గొప్పవారు కావాలి. ఆయన పరిచర్యలో క్రైస్తవ జీవితంలో మీరు గొప్పవారు కావాలి, మమ్మల్ని మించిన వారుగా కావాలి. అది మా ఆశ. అందుకే మేము చెప్తున్నటువంటి మాటలు అది గ్రహించి ధ్యానించినట్లయితే దేవుడు ఘనంగా మిమ్మల్ని వాడుకుంటాడు. నన్ను పజిలేసినట్టున్నారు. 1 2 3 4 5 6. అబ్బా, మధ్యలో పెట్టారా 6ని? చాలా బాగుంది, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలు. చాలు, ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఏంటంట అన్యజనుల ఇష్టము అంటే అర్పణలు, దయ్యాలకి పెట్టిన అర్పణలు. చెప్పండి ఏంటది? అంటే అన్యజనుల ఇష్టము నెరవేర్చుట అంటే ఏంటంటే వారి అర్పణల్లో మనం పాలుభాగవుట, వారి పూజలలో మనం పాలుభాగవుట, వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవితంలో మనం పక్కనెళ్ళి కూర్చొని పాలువారం ఒకట. మనకు తెలియకుండానే మోసపోతూ ఉంటాం. చాలా జాగ్రత్తగా చివరి దినాల్లో భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ స్లోగా వాడు పట్టి లాగేస్తున్నాడు నిన్ను. ఒక అన్యజనుల యొక్క అర్పణల్లోకి నువ్వు వెళ్ళావనుకో, నువ్వెంత చేసిన భక్తి తక్కువని అక్కడ క్లోజ్. ఇప్పుడు ఎపిలిప్సీ వచ్చింది మనకి. ఎపిలిప్సీ అంటే ఏంటి? ఫిట్స్ వచ్చాయి. ఫిట్స్ వచ్చినప్పుడు 2 సంవత్సరాలు లేకపోతే సంవత్సరం లేకపోతే 6 నెలలు మీరు ఈ మందు వాడడం మానకూడదు అంటాడు. ఈరోజు ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నాను అనుకోండి, 24 గంటలు పనిచేస్తుంది. మళ్ళా రేపు 8 గంటలు 23 నిమిషాలకి మళ్ళా నేను ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే అది కంప్లీట్గా పోద్ది. అందుకే డాక్టర్ అంటాడు, ఒక్కరోజు నువ్వు మర్చిపోయావా మళ్ళా నువ్వు కంటిన్యూ చేయాలి, జాగ్రత్త అని చెప్తూ ఉంటాడు. అంటే ఇంత భక్తి అన్ని జనుల అర్పణలోనికి, స్నేహితుడిని బట్టో లేకపోతే కుటుంబాలను బట్టో లేకపోతే మన కుటుంబాలను ప్రభు దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని ఆశ కలిగి మళ్ళీ వాళ్ళతోనే మనం కూర్చొని మనం ఏదో వాళ్ళని మార్చేద్దామంటే వాళ్ళతో కూర్చొని ఉంటుండగానే సాతాను నిన్ను మళ్ళీ వాళ్ళలోకి తీసుకెళ్ళిపోతాడు. కానీ చాలా జాగ్రత్తగా పిల్లలు కూడా పాత స్నేహితులు, పాత ఫ్రెండ్స్, వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ ప్రభావం నీ మీద ఎక్కువ వస్తుంది. అప్పుడు నీ భక్తిలో నువ్వు తగ్గుతావు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో. ఓకే, మనం బాప్తిజం తీసుకున్నాం, చర్చిలోకి వచ్చాం, పరిశుద్ధాత్మను పొందాం, పరిశుద్ధ బల్లలో పాలు పంపులు. ఈ చేతిలో మనం పరిశుద్ధులైనటువంటి ప్రభు శరీరమును తీసుకొని మళ్ళా అర్పణ దగ్గరికి వెళ్ళామనుకోండి, అన్ని జనుల అర్పణ దగ్గరికి ఆలోచించండి. అందుకే
అంటున్నాడు, చాలామంది నిద్రిస్తున్నారు, చాలామంది మీలో బలహీనులయ్యారు. బాప్తిజం తీసుకుని చర్చిలోకి వచ్చి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొంది ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పంపులు పొందుచున్నటువంటి నీవు ఈ చేతులను మళ్ళా నీ యొక్క స్నేహితుల దగ్గర పాత జీవితం, పాత అర్పణలు అని చెప్పి మనం వెళ్ళడం ద్వారా మనం చాలా లాస్ అయిపోతున్నాం. స్నేహం పరలోకానికి తీసుకెళ్ళదు. నీ బంధువులతో నువ్వు కలిసి జీవిస్తే వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకొద్దాము అనుకున్నప్పుడు ప్రభువు అక్కడ వస్తుంది. వాళ్ళ చేష్టలన్నీ నీలో ఉంటాయి. నువ్వు పరలోకి వెళ్ళవు, వాళ్ళే వెళ్ళరు, నువ్వు మిస్ అయిపోతావు. చాలామంది ఈ గొప్పగా అంటే మేము వాళ్ళతో కలిసి ఉంటేనే ప్రభు దగ్గరికి తీసుకురాగలమండి అని చెప్పి అనుకున్నారా, దొరికిపోయారని లెక్క. అందుకే ఎంత చక్కగా అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును, అంతే. చాలా జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు ఈ 6 విషయాలు చేయకూడనివి ఏంటి అంటే, మొట్టమొదటిది ఏంట్రా? పోకిరి. పోకిరి అంటే ఏంటి? పోకిరి చేష్టలు అంటే పిచ్చి మాటలు, వెర్రి మాటలు. కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడుతుంటూ నవ్వేసుకుంటూ ఉంటాం. కొంతమంది వెర్రి మాటలు మాట్లాడుతూ ఉంటే అవే నేర్చేసుకుంటాం. బైబిల్ చదవం, బైబిల్ వచనం కంటతా పెట్టం, కానీ పోకిరి చేష్టలు, వెర్రి మాటలు, పిచ్చి మాటలు దాన్ని బాగా ఆకర్షిస్తాం. జాగ్రత్త సుమా. భక్తిలో ఎదిగిపోయాం, భక్తిలో బాగా ఉన్నాం, చర్చ మానడం లేదు, ప్రభు బల తీసుకుంటున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశంభాగం ఇస్తున్నాం, అంతకంటే ఎక్కువ ఇచ్చేస్తున్నాం. ఇలాగ సాతానండి మిమ్మల్ని పరలోకానికి నువ్వు ఇంకెళ్ళిపోతావు అన్న రీతిగా. కానీ అవేవి పరలోకానికి తీసుకెళ్ళవండి. అవి నువ్వు చెయ్యాలి అంతే. అది నీ గొప్పతనం కాదు, అవి నువ్వు చెయ్యాలి అని చెప్పాడు, అది ఆయన పని కనుక ఆ పని చేస్తున్నావు. కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసింది అన్యజనుల యొక్క మరి ఆ యొక్క పనుల్లోనికి, మనం అర్పణలోనికి వెళ్ళకూడదు అని. పోకిరి చేష్టలు. సో ఈ విషయాల్లో భార్య, భర్త, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. చాలా ఫ్రీగా ఉంటాం. తల్లిదండ్రులుగా ఉండమండి, మేము స్నేహితుల్లాగా ఉంటామండి. పిచ్చి మాటలు, వెర్రి మాటలు కూడా మేము పిల్లలతో కలిసి మాట్లాడుతామండి. దొరికిపోయామని లెక్క. నువ్వు జ్ఞాపకం ఉంచుకో. ఫ్రీడమ్ ఇయ్యు. తల్లిదండ్రులుగా కాకుండా స్నేహితులుగా ఉంటూ. ఎందుకంటే అబ్రహాముకి మన ప్రభువు ఏం చేశాడని మన తండ్రి ఏమన్నాడు? నీవు నా స్నేహితుడు అంటే అర్థం ఏంటి? మన సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళ సమస్యలు వినడానికి, ఒక సమయం వచ్చినప్పుడు ఒకరికొకరు ప్రాణం పెట్టడానికి ప్రభువు చూపినటువంటి ఆ ప్రేమ మార్గాన్ని అది చేయమన్నాడు. కానీ పోకిరి చేష్టలు, వెర్రి మాటల కొరకు బాగా ఫ్రీగా ఉంటావండి మా పిల్లలతో. దొరికిపోయావు నువ్వు. ఈ మధ్య చాలా జ్ఞానవంతులైనటువంటి వారి తల్లిదండ్రులు అలాగ అనుకుంటారు. అబ్బా, మా పిల్లలు చెప్పినవన్నీ నేను చేసేస్తున్నానండి, గొప్పవాడినండి నేను, రేపు నేను చనిపోయినా సరే మా పిల్లడు నన్ను ఎంతో పొగుడుతాడు. వాడు వెళ్ళవు, నువ్వు వెళ్ళవు. పొగుడుకోవడమే ఈ లోకంలో, నరకంలో. చాలా జాగ్రత్తగా, బీ కేర్ఫుల్. కొంచెం స్లోగా మనము, దేవుడు నన్ను చెక్కుతూ ఉన్నాడు అనేక విషయాల్లో. ఇప్పుడు మనందరికీ ఆయన మాటలు వినిపిస్తూ ఉన్నాడు. మన పరిస్థితుల్లో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైయున్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చూడండి ఎంత చక్కని మాటలమ్మా. పోకిరి మాటలు అనేది మొదటిది. అందులో ఈ వచనాలు చాలు మనకి. ఈ 2 వచనాలు మనం చూసుకుందాం. పోకిరి చేష్టలు, పిచ్చి మాటలు, వెర్రి మాటలు. కృతజ్ఞతా వచనమే మీరుచ్చరింపవలను గాని మీరు భూతులైనను,
పోకిరి మాటలైనను అంటే వెర్రి మాటలైనను అని ఇక్కడ ఇచ్చాడు. సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. క్లియర్ చేశాడు, ఇంకా అవి తగవు. తర్వాత 5వ వచనం, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధకుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఇందాక అంటున్నాడు తగవు అంటున్నాడు, నిశ్చయముగా మీరు తెలుసుకోవాలి, పరలోక రాజ్యానికి ఇటువంటి వారు హక్కుదారులు కారు. పోకిరి చేష్టలు మానేసుకోవాలి యవనస్తులు కూడా. ఎక్కువ ఈ పోకిరి చేష్టలు ఎక్కడైతే జరుగుతాయో యవనస్తులు అక్కడ ఆకర్షింపబడతారు. బీ కేర్ఫుల్. రెండోది ఏంట్రా? దురాశలు. దానికి ఒక 2 రిఫరెన్సులు చదువుకుందాం. తీతుకు 2వ అధ్యాయం 12-13. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడను మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఎంత చక్కని మాట అంటే, దురాశలు అంటే చెడ్డవి, చెడ్డ ఆశలు. దురాశలు అంటే చెడ్డ ఆశలు. 12-13 వచనాలు ఇప్పుడే మనం చదువుకున్నాం. మనం భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమంటున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దురాశ, చెడ్డ ఆశ. ఏదో పాట ఉంది కదమ్మా, ఆశ ఆశ ఏదో పాట ఉంది. ఏంట్రా అది? అదే ప్రభువుది కాదు, ఇంకేదో పాట ఉంది కదా, ఆశ ఆశ అనేదో. అది చూడండి పెద్దోళ్ళు, మీకు తెలిసినా మీరు చెప్పడం లేదు. అదే చిన్న ఆశ అంటే ఏ ఉండకూడదు మనలో, ఆ చిన్న ఆశ ఉండకూడదు. అది లేకుండా ఇప్పుడు మీరు పాడిన పాట పాడితే అప్పుడు దానికి విలువ. ఓకే, ఇంకా మనం యాకోబు 1వ అధ్యాయం 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేతి ఈడవబడి మరులు కొల్పు పట్టేవాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కన్ను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఏడవబడి, చూడండి దురాశ అంటే చెడ్డ ఆశ. ఈ చెడ్డ ఆశ ఏం చేస్తుందంటే ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. మరల్చబడతామంట. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. అంటే అగ్నిగుండం. తర్వాత దురాశ అంటే ఏంటి అంటే, ఈ దురాశ బట్టల్లో కనబడుతుంది, తిండిలో కనబడుతుంది. బట్టలు, తిండి. ఇక్కడ మనం చూసినట్లయితే మోసే 120 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? అంతకుముందు భక్తులు 969 నుంచి అలా జీవిస్తూ వచ్చారు. మోసే దగ్గరికి వచ్చినట్టుకు 120 సంవత్సరాలు ఎందుకు అయిపోయిందంటే పాపము పెరుగుతూ ఉంది, ఆయుస్సు తగ్గిపోతూ ఉంది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పటికి 45, 50, 60, 70, 80 కొంచెం మెడికల్ ఎయిడ్స్ వచ్చే కనుక అందరూ 80 సంవత్సరాల వరకు బ్రతుకుతూ ఉన్నారు. అయితే పాపం పెరిగిపోయింది, ఆయుస్సు తగ్గిపోయింది అనేది మనం మోజెస్ దగ్గరికి వచ్చినప్పటికీ 120 సంవత్సరాలే ఆయుస్సు తగ్గింది. దురాశ దగ్గర మనకేముండాలంట?
దేవుడు మన నుంచి ఏం కోరుచూ ఉన్నాడు? దురాశ దగ్గర నుంచి అది మీకు ఇవ్వాలి. కరెక్ట్గా ఎలా చెప్పారు కదా, కరెక్ట్గా ఆపోజిట్. టీచర్ కదా మీరు, అయితే ఈ బహుమతి ఇద్దాం అంటే ఒక్కసారి చెప్పేశారు కనుక ఈ బహుమతి. మంచి ఆశ ఏంటండి అది? ఇది దేవునికి ఇష్టమైనది. మంచి ఆశ దేవునికి ఇష్టమైనది. మూడోది చూసుకుందాం. మద్యపానం. ఆడపిల్లలు అనుకుంటారు మనకు సంబంధం లేదు ఇదని, కానీ తెలంగాణలో ఒక ఏరియాకి వెళ్ళి చూస్తే మగవాళ్ళ కంటే ఎక్కువ తాగుబోతులు అక్కడే వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ బస్సులు వచ్చాయి గనక ఇంకా మామూలుగా కొట్టుకుంటున్నారు. తాగేసి కొట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటాయి? డ్రైవర్ని కూడా కిందకి లాగి పడేస్తున్నాయంటే పడేసి నాకు డ్రైవింగ్ వచ్చిన ఒక ఆవిడ ఎక్కిపోతుంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మద్యపానము అంటే ఈ మద్యపానం దగ్గరికి మనము వెళ్ళకూడదు. ఆ ఏరియాల దగ్గరికి మనం వెళ్ళకూడదు. స్నేహితులు మద్యపానకులు ఎవరైనా పార్టీకి పిలిచారనుకోండి, ఎప్పుడు వెళ్ళకూడదు. వాళ్ళు మంచి స్నేహితులు ఎవరైతే త్రాగుబోతులు కాదో వాళ్ళతో వెళ్ళొచ్చు. వాళ్ళు విందులు వినోదాల దగ్గరికి మనం వెళ్ళామంటే సాతానుడు అక్కడ మనల్ని పట్టుకొని ఇప్పటి వరకు చేసిన భక్తి నుంచి కిందకు లాగేస్తాడు. అమ్మ వెళ్ళకపోతే బాగోదండి, మా బాస్ అండి, వెళ్ళకపోతే బాగోదండి, నా యొక్క సమకాలీకుడండి, వెళ్ళకపోతే బాగోదండి, నా కార్యక్రమాలకు ఆయన వస్తూ ఉంటాడండి. నీ కార్యక్రమాలకు వచ్చినాడు వాడిని బాగు చేయడానికి చూడు, కానీ వాడి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు జ్ఞానంతో తప్పించుకో. నా స్నేహితులు కొంతమంది వారు యవ్వన కాలంలో ఉద్యోగాలు వచ్చేసాయి, డబ్బులు వచ్చేసాయి, తినడానికి తాగడానికి అన్నీ దొరుకుతున్నాయి. చాలామంది స్నేహితుల్ని ఈ తాగుబోతు స్నేహితులు పాడు చేశారు. ఎలా చేస్తారు అంటే వాళ్ళు, ఒరే నీకు కూల్ డ్రింక్ ఇస్తాం, నువ్వు మాతో కూర్చోవాలి, నువ్వు లేకపోతే మేము పార్టీ చేసుకోం అంటే మనం ఇదైపోతాం. మనం లేకపోతే పార్టీ చేసుకోరంట. థమ్సప్ ఇస్తారులే నాకు అని చెప్పి వెళ్ళి కూర్చుంటారు. నిజంగా థమ్సప్ అక్కడికి వస్తుంది, వాళ్ళు ఎదురుగుంటే తెప్పిస్తారు. థమ్సప్తే వీడు తాగడంటని. తర్వాత అరే నువ్వు ఎవడో వస్తున్నాడు, నువ్వు వాడిని తీసుకొని రా అని చెప్పేసి అవతలకు పంపి అప్పుడు దాంట్లో ఏం కలుపుతాడు? కొద్దిగా వీళ్ళు తాగేసి దాంట్లో మందు కలుపుతారు. వాడు వచ్చి కూర్చున్న తర్వాత ఆ థమ్సప్పే అని తాగుతాడు. వీళ్ళకి అలవాటు కనుక వేరే, కానీ వాడికంటే అబ్బా థమ్సప్ ఎంత బాగుంది, ఇంకొంచెం తాగితే బాగుందిరా అని చెప్పి మొదలు పెడతాడు. అయితే నువ్వు మొదలు పెట్టినా మొదలు పెట్టకపోయినా తాగుబోతులు విందుల్లోనికి నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళేవు అంటే నీ ఆత్మీయతను చాలా పోగొట్టుకున్నావు, సంపాదించుకున్నది ఎన్నో రెట్లు పోగొట్టుకున్నావు. సాతాను నిన్ను అక్కడ బలహీనపరిచాడు. అక్కడి నుంచి మనలో అనేక రకాలైనటువంటి కోపతాపాలు, బలహీనతలు ఇవన్నీ కూడా మనకు వస్తూనే ఉంటాయి. అందుచేత ప్రభువు బల్ల దగ్గర మనం చెయ్యి పెట్టిన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. లైఫ్ ఆఫ్ సెపరేషన్, జీవితంలోనే ఒక ప్రత్యేకత. దేనిని మనం కంటి పెట్టుకోవడానికి వీల్లేదు. వాళ్ళు నిన్ను పరలోకము తీసుకెళ్లరు, చాలా ప్రమాదం. అందుకే దేవుడు చేయకూడనివి అని చెప్తున్నాడు గతించిన వారం నుంచి. ఈ చేయకూడనివి ఏంటి అంటే ఎన్నో రెఫరెన్స్లు వచ్చేస్తున్నాయి. ఈ మధ్య ఈ నెట్లో ఒకటి వచ్చేసి అంటున్నాడు, మీకు కావలసినవి తీసుకోండి, ఇంకా కావలసినవి తీసుకోండి అంటే రెఫరెన్స్లే వచ్చేస్తున్నాయి. కానీ అంత రెఫరెన్స్లు ధ్యానం చేసి అసలు మనం చేయవలసింది చేయకపోతే ప్రయోజనం ఉండదు. అందుకే ఎక్కువ రెఫరెన్స్లు వీళ్ళకి చెప్పడం లేదు. మీరు దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్లు చూసుకొని ఇంకేమైనా మీ ప్రాక్టికల్ మీ జీవితంలో సంబంధించి ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు మద్యపానం దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, ఆ కార్యక్రమాల దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు.
వాళ్ళు కబాబ్ పొలలు తింటాను, నేనేం శనగ పొలకులు తింటానంటే లాభం లేదు. ఒక్కోసారి ఈ కబాబ్ పొలలు ఇష్టం ఉన్నోళ్ళంట తాగుబోతుల దగ్గరికి వెళ్తేనే కబాబ్ పొలలు దొరుకుతాయి కనుక, ఒరే మీరు తాగుతూ ఉండండి, నేను మీ పొలలన్నీ ఖాళీ చేస్తానని. అది కూడా వద్దు, తాగుబోతులు విందుల దగ్గరికే వద్దు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, సామెతలు 21 చదవండి రా. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించును. ఆ, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. ఎవరండి? జ్ఞానం లేనివారు. జ్ఞానము లేనటువంటి వారు ఎగతాళి చేయబడతారు. ఇప్పుడు చాలాసార్లు పాపం ఆ స్నేహితులు కదా అని అక్కడికి వెళ్ళిపోతారు, ఆ బార్లోకి వెళ్ళిపోతారు. బయటకు వచ్చినప్పుడు ఎవరో చూస్తారు. నువ్వు తాగలేదు అన్నా వాడు వెళ్ళిపోయి ఇంకా కొంతమంది విశ్వాసులకు చెప్తాడు, రే పలానోడేమో త్రాగుబోతు దాంట్లో నుంచి వచ్చారు, మానేసేటరా అంటే, ఏమో నాకు తెలియదు, 100% ఒట్లు పెట్టేసుకొని నేను చూశాను రా అని. మరి తాగుబోతులు విందుల్లోకి వెళ్ళకూడదు, దాంట్లోకి వెళ్ళకూడదు. సువార్త చెప్పాలని ఆడితో తాగి సువార్త చెప్తావు నువ్వు? ఆడు తాగకుండా ఉన్నప్పుడు సువార్త చెప్పు. ఆడు తాగి ఉన్నప్పుడు నువ్వు సువార్త చెప్పావనుకో, ఎక్కువ మాట్లాడితే తంతానంటాడు. అప్పుడు తాగుబోతులు సువార్త ఎందుకు చెప్పాలి? ప్రభువా, వీడు త్రాగలేకుండా ఉన్న ఒక సమయం ఇయ్యు, వీడికి నేను సువార్తను అందించాలి అని వాడి పరిస్థితుల్లో ఏదో ఒక సమయం నాకు అనుగ్రహించని ప్రార్థన చేయాలి. తాగినప్పుడే నువ్వు సువార్తను అందించవలని పని లేదు. వాడితో త్రాగుబోతూ దగ్గరికి వెళ్ళి వాడు త్రాగుతూ ఉంటే నువ్వు అనేకులకు చాలామంది అలాగ చాలా తప్పు పనులు చేస్తూ ఉంటారు, పాస్టర్ గారులు కూడా. ఎందుకంటే మీరు అక్కడ కూర్చున్నారంటే వాళ్ళకి అప్పుడే వెళ్ళి వాళ్ళందరూ తాగుతూ ఉంటే నువ్వు సువార్త చెప్తావా? కరెక్ట్ కాదు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు సామెతలు 21 చదివారు కదా, 3 చదవండి. తీతుకు 2:3. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థ బుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పనిచేసుకునేవారును, మంచివారునై ఉండవలనని. అదమ్మా చాలరా. అలాగున్నే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలనని, దేవుని వాక్యము దూషింపబడుకుండునట్లు యవన స్త్రీలు భార్యలైనటువంటి వారు ఎలాగుండాలి అనేది, దేవునికి లోబడాలి, భర్తకు లోబడాలి, పవిత్రమైన జీవితం జీవించాలి అని చక్కని మాటలు అక్కడ చెప్పడం జరిగింది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుచేత మనం వెక్కిరింతల పాలు కాకూడదు. ప్రవర్తన యందు మనం భయభక్తులు గలవారుగా ఉండాలి. మనము దేవుని నామమును బట్టి జీవిస్తూ ఉన్నప్పుడు మనమంట దూషింపబడుకుండునట్లు చాలా జాగ్రత్తగా మన ప్రవర్తనలో ఉండాలి. 4వదమ్మా, అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఎక్కువగా మనకి సినిమాలు అంటాం. ప్రతి ఒక్కరు దైవజనులు ఈ మాట చెప్తారు, పాస్టర్ గారు అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏవేవో కొన్ని చెప్తారు, సినిమాలు కూడా చూడకూడదు బాబు అని మామూలుగా చెప్తారు. ఇప్పుడు నేను చెప్తాను, దేవుని పిల్లలైనటువంటి మనం క్రికెట్ పిచ్చోలు అయిపోయాం అనుకోండి, అది సినిమాతోనే లెక్క. ఆటపాటలు అయితే మనం లోకంలో ఉన్నాం గనక క్రికెట్ అయిపోయిన తర్వాత లేకపోతే ఏదో మధ్యలో కొంచెం చూసినా ఆఖరిని ఎవరు గెలిచారు అనేది నీ మనసులో పెట్టుకో. ఎవరిని అడిగినట్టు చెప్పు, ఇండియా గెలిచిందా, పాకిస్తాన్ గెలిచిందా, న్యూజిలాండ్ గెలిచిందా, లేకపోతే శ్రీలంక గెలిచిందా అని అడుగుతూ ఉన్నప్పుడు నువ్వు మనసులో పెట్టుకొని నీకేం తెలియని వాళ్ళలాగా ఉండక వాడే గెలిచారు, బాగా ఆడారులేండి అనేదే. అంతే తప్ప రోజంతా క్రికెట్ దగ్గర కూర్చున్నా నీ కోపం ఎక్కువైపోద్ది, సీరియల్ దగ్గర కూర్చున్నా కోపం ఎక్కువైపోద్ది,
డాష్, ఇంకోటి చెప్పండి. బిగ్ బాస్ దగ్గరకు ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ ఏదో వచ్చిందండి, బాగా చెప్తున్నారా? బిగ్ బాస్ దగ్గర ఇంకా మరి అలాంటివన్నీ మనం చూస్తూ ఉంటే సినిమాల కంటే ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్టు. సాతానుడు అక్కడే మనల్ని మభ్యపెట్టి అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇవన్నీ సీరియల్స్. అంటే స్త్రీలు ప్రభువు కంటే ఎక్కువ ఆ సమయాలను మాత్రం కరెక్ట్గా ఇస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇది మనం ఎక్కువ చూస్తూ ఉంటామో, భర్త అనుకోకుండా ఇంటికి వచ్చి వంట అయ్యిందా, నాకు తొందరగా పెట్టు, వేరే చోటుకి వెళ్ళాలి అంటే రాగానే ఎక్కడ పెట్టేస్తామండి అన్నాం అనుకో, అంటే అప్పటి వరకు జబర్దస్త్ చూసావు కదా నువ్వు, అప్పుడు బుద్ధుండి మాట్లాడుతున్నావా ఏంటి, ఇప్పుడు నేను మళ్ళా పనికి వెళ్ళాలి, అన్నం చేసేవా లేదా, అప్పుడు మొదలవుద్దండి. అంటే ఎంత భక్తి, ప్రతిరోజు ఉదయాన్నే సాయంత్రం ప్రార్థనలు 3-4 రోజులు ఉండవు. ఇంకా అక్కడి నుంచి అటు ఇటు చూసుకోవడం, ఇవన్నీ అల్లరితో కూడిన ఆటపాటలు చాలా ప్రమాదకరమైనవి. అందుకే చేయకూడనివి, విశ్వాసులు చేయకూడనివి ఈ 6 ఇది 4వది. అందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు అతి సమీపంలో ఆయన రాకడికి సిద్ధంగా ఉన్నారు కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. మిగతావన్నీ మీరే రాసుకోండి ఎగ్జాంపుల్స్. 5వ దానికి వెళ్దాం. త్రాగుబోతుల విందు అంటే ఫ్రెండ్సు పార్టీ. త్రాగుబోతుల విందు అంటే ఫ్రెండ్సు పార్టీ. అందుకు త్రాగుబోతుల ఫ్రెండ్సు త్రాగుడు తాగే చోటకి మనం వెళ్ళకూడదు. అక్కడ సాతానుడు ఉంటాడు, నువ్వు దేవుని బిడ్డవు, అక్కడికి ఎలా వెళ్తావు నువ్వు? ఒరే నువ్వు లేకపోతే వీలవదురా బాబు, నువ్వు ఉండాలి, 2 మాటలు నువ్వు చెప్తే చాలు మా అందరికీ ఎంతో ఆనందం అంటే ఉబ్బి తబ్బిబ్బులైపోతాం మనం. సాతానుడు నిన్న లోనకి తీసుకుని వెళ్తాడు. అక్కడి నుంచి బైబిల్ చదవబుద్దేదు, ప్రార్థన చేయబుద్దేదు, వాక్యం నువ్వు విని అర్థం చేసుకోలేకుండా పరిస్థితి అయిపోతావు. ఇంకా నిన్నంతా కూడా అలాగ ఉంచేస్తాడు నిన్ను. భార్యకి అర్థం అవ్వదు, భర్తకు అర్థం అవ్వదు, పిల్లలకు అర్థం అవ్వదు, విశ్వాసులకు అర్థం అవ్వదు, పాస్టర్ గారికి అర్థం అవ్వదు ఏం జరిగిందా తెలియదు, అంతే అలాగైపోతాం. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత యెషయా గ్రంథం 28:3 త్రాగుబోతులకు ఎఫ్రాయిమీల అతిశయ కిరీటము కాళ్ళతో త్రొక్కబడెను. చెప్పమ్మా చదువు. ఫలవంతమైన లోయ తల మీదనున్న వాడిపోవు పుష్పం వంటి దాని. అమ్మ చాలరా, ఇంకేముంది. త్రాగుబోతులకు ఎఫ్రాయిమీయుల అతిశయ కిరీటము కాళ్ళతో త్రొక్కబడును అంటే తుడిచివేయును. కాళ్ళతో త్రొక్కబడిన అంటే అర్థం ఏంటి? తుడిచివేయడం. అందుచేత చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో, త్రాగుబోతులు విందుల విషయాల్లో. ఈ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా ఇక మీదట అలాంటివి మనం చేయకూడదు. చివరిగా 6వది ఏంటండి? చేయకూడని విగ్రహ పూజలు. 1 సమూయేలు 15:23 తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట అను పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. ఏ రాజమ్మైనా? సౌలు రాజుని ఎవరు విసర్జించారు? ఎవరు నియమించారు సౌలు రాజుని? నియమించిన వాడు ఆయనే, విసర్జించిన వాడు ఆయనే. ఈ మధ్యలో ఏం జరిగిందని విసర్జించాడు అంటే చాలా జాగ్రత్తగా చూడండి. తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు దేంతో సమానం అంట? సోదె చెప్పుటి అను పాపముతో. చూడండి, మనం తిరుగుబాట అవును అలా చేయకూడదండి అంటాం, కానీ దేంతో సమానం అంటున్నాడు? సోది చెప్పిన. తిరుగుబాటు అంట సోది చెప్పడంతో సమానం అంట.
చూడండి, చాలా పరిశుద్ధాత్ముడు ఎంత క్లియర్గా చెప్తూ ఉన్నాడంటే, మనం ఒకటి చేసి ఇదా అనుకుంటున్నాం, కానీ దేనితో అది సమానం అనేది ఇక్కడ రాయబడుతూ ఉంది. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. చూసారా, మనం పూజ చేయడం లేదు అనుకుంటున్నాం, కానీ మూర్ఖులుగా మనం ఉన్నాం అనుకోండి, తిరుగుబాటుదారులుగా మనం ఉన్నాం అనుకోండి, మనం విగ్రహ పూజలు అంట. దేనికి సమానము అంటే సోది చెప్పుట విగ్రహం, మాయా విగ్రహములు గృహదేవతలను పూజించడంతో సమానం అంటున్నాడు. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించేవి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిన. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 6 కూడా చేయకూడనివి. ఒక్కొక్క రెఫరెన్స్ చెప్పాం. మీరు ఇక మీదట ఇంకేమైనా దానికి సరిపడి రెఫరెన్స్లు ఉంటే ఎప్పుడైనా మీ ధ్యానంలో దానికి మీరు పెట్టుకోండి. అప్పుడు మీకు ఒక సబ్జెక్ట్ అవుద్ది. అది రేపు ఎక్కడైనా దేవుడు మిమ్మల్ని వాడుకునే సమయంలో దాని మీద చేతులుంచి ప్రార్థించి దేవుని అభిషేకంతో వాక్శక్తితో మీరు వెళ్ళి వాడబడాలి. నేర్చుకుంటున్నవన్నీ కూడా ముందు మనం అనుభవిస్తూ మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుంటూ ఆత్మ ద్వారా మనం నడిపింపబడినప్పుడు ఆ మాటల ద్వారా ఇతరులను మనం ఉజ్జీవపరుస్తూ ఉండాలి. ఇక్కడ నేర్చుకుంటున్నవన్నీ అది కూడా. క్రైస్తవ శ్రమలంట మొట్టమొదటి నేను చెప్పాను, ఏమి నేర్చుకుంటాం? విధేయత. అంటే విధేయత నేర్పుతుందంట. శ్రమ ఏం చేస్తుందంట? విధేయతను నేర్పుతుందంట. ఇంకొకటి డాష్ దూరంగా ఉంచుతాయి. చెప్పాలి. అరే బాగా చెప్తున్నారు మీరు, వెరీ గుడ్. పాపం నుంచి మనల్ని దూరంగా ఉంచుతాయి. విధేయతను నేర్పుతాయి, పాపము నుంచి దూరముగా ఉంచుతుంది. ఏదంట? శ్రమలు. అంచేత శ్రమలు, హింసలు ఇవన్నీ దేవునికి దగ్గరగా చేస్తూ ఉంటాయంట. అవి మనకు కష్టమే. ఆ దగ్గరగా చేస్తూ ఏం చేస్తుందంట? ప్రభువు రాకడికి మనల్ని సిద్ధపరుస్తూ ఉంటుందంట. పాపం నుంచి దూరపరుస్తడం, ప్రభువు రాకడికి సిద్ధపరచడం. విధేయత కలిగి ఉండడం, ప్రభువు రాకడికి సిద్ధముగా ఉండడం. సో ఈ 2 కూడా క్రైస్తవ శ్రమలు, హింసలు అంత దేవునికి దగ్గరగా తీసుకుని వెళ్తాయి. ఇక్కడ ఒక కీర్తనలు ఒక వచనం చదువుకొని మనం 1-2 వచనాలు చదువుకొని ముగిద్దాం. కీర్తనలు 66:10. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మూలన చేసి ఉన్నావు. నిర్మలులను చేసి ఉన్నావు. దేవా, నీవు మమ్మును పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నావు. అంటే వెండి నిర్మలము చేయు రీతిగా అంటే శ్రమ లేకుండా వెండి మంచిగా తయారవదు కనుక కఠినమైన శ్రమలు దేవునికి సన్నిహితంగా చేయను. ఇక్కడ మనల్ని నేను మర్చిపోతాను. ఈ ఉదయకాలం టిఫిన్లో వాటికి కొంతమంది వాక్యం మిస్ అవుతున్నారు. అది సాతాను కార్యం. అంచేత వాక్యం మిస్ అవ్వకుండా చూసుకోవాలి. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. అంటే కఠినమైన శ్రమలంట దేవునికి సన్నిహితముగా చేస్తాయంట మనల్ని. దేవునికి అంటే వెండిని ఏం చేస్తే నిర్మలము చేయు రీతిగా, బంగారాన్ని కానీ వెండిని కానీ ఎవరిని ఏదైనా సరే ఆ యొక్క మస్టంతా తీసి మంచి శుద్ధతను కలిగినటువంటి వెండి కానీ బంగారం కానీ ఎలాగైతే ఆ శ్రమల గుండా ఆ వేడి గుండా వెళ్తేనే అది అలా చేయబడుతుంది. మనకి కూడా ఆ శ్రమలు మనల్ని ఆ రీతిగా 1 పేతురు 3:18, 19, 24, 2:24 నేనే చదువుతాను. 1 పేతురు 3:18 అంటే మనం 4వ అధ్యాయం చూసుకున్నాం. 18లో ఏముంది అంటే, ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడియు. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏలయనగా మనలను
దేవుని యొద్దకు తెచ్చుటకు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొద్దకు మనలను తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఆయన చంపబడ్డానికి కారణం అనీతిమంతుల కొరకు, దేవుని దగ్గరకు వారందరినీ దగ్గరకు చేర్చుట కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే చంపబడ్డాడంట. అయితే చంపబడిన తర్వాత ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. శిలువ మరణం, మేకులు, ఒక్కసారి ఆత్మ విషయంలో చంపబడ్డాడు, మళ్ళా జీవించబడ్డాడు. ఇవన్నీ మనకు తెలిసినవి. 1 పేతురు 2:24 కూడా ఈ మాట మనం చూసుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన, మళ్ళా ప్రభువే మనకు మాదిరి, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందాము. అంటే మీద, ఆయన మీద సమస్తం వేసుకున్నాడు. ఆయన పొందిన గాయాలు ఏం చేయబడ్డాయి అంటే మనకు స్వస్థతనిచ్చాయి. ఇక్కడ ఒకటి, ప్రభు అంట మనలను డాష్ తీసుకుని వెళ్ళుటకు. ఏమ్మా? అదే బాగా చెప్పేశారు. అదే చెప్తారనుకున్నాను, అది చెప్పేశారు, కానీ అందుకొరకు రాలేదు. మనల్ని ఆయన డాష్ తీసుకుని వెళ్ళుటకు వచ్చాడు. అంటే మీరందరూ పరలోకము అన్నారు. తెలుసా మీకు? తండ్రి యొద్దకు, పరలోకానికి కాదు. ఎవరి దగ్గరికి? చూసారా, మనం ఇంతకాలం జీవించాం పరలోకం 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 అన్న, పరలోకానికి కాదంట, తండ్రితో. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయి తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి పక్కన కూర్చున్నాడు, మన కొరకు మొదలు పెడుతూ ఉన్నాడు. మళ్ళా మనల్ని తండ్రి వద్దకు చేర్చడానికి ఆయన రాకే మన చేతిని మళ్ళా, అంటే తండ్రి నుంచి పోగొట్టుకున్నటువంటి మన చేయిని మళ్ళా కలపడానికి, ఆల్ ఆఫ్ గాడ్ చేయి తండ్రి యొద్దకు చేర్చడానికి. ప్రభు ఎందుకండి మరణించాడు? మన కొరకు వచ్చాడు. దేని కొరకు? ముద్దుగా చెప్పండి, గట్టిగా చెప్పండి, చేతులెత్తి చెప్పండి. అందరం లేచి నిలబడదాం. ఎందుకో తెలుసా? యేసు వలె ఉండాలి, అప్పుడే తండ్రి వద్దకు చేర్చబడతాం. ప్రభు దేవుని యొక్క ముఖదర్శనం చూడాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆ బ్రైట్నెస్, దేవుని యొక్క మహిమతో దేవుడు దర్శించినప్పుడు కన్నులు మూతబడ్డాయి, గుడ్డివాడైపోయాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సౌలా నువ్వేంటి నాకు వ్యతిరేకంగా ఉన్నావు? ఆ ముఖ దర్శనం ఆయన జీవితాన్ని మార్చివేసింది. రూపాంతర కొండ మీద ప్రియులైన శిష్యులను ప్రభు ముఖము రూపాంతరం చెందగానే, ఆయన వస్త్రాలన్నిటిలో మార్పు రాగానే ఆ మహిమను వారు చూడగలిగారు. అందుకే చివరి దినాలలో దగ్గరగా ఉండి ఆయన శ్రమలన్నీ చూసినటువంటి వారు ఆయన చూపెట్టిన మహిమ దగ్గరికి వెళ్ళాలి అంటే శ్రమలను తాలుకోవాలి అని అపోస్తలుడైనటువంటి పేతురు గారు తెలుసుకున్నాడు. ఆయన్ని తెలియదని ఒట్టు పెట్టుకున్నాడు. కానీ ఒక దినం వచ్చినప్పుడు ప్రభువులా నన్ను సిలువ వేయొద్దు,
తలకిందులుగా కాలు మీదగా నన్ను సిలువ వేయద్ది, నేను అర్హుణ్ణి కాదు. అందుకే ఆయన రాసిన పత్రికలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు మనతో మాట్లాడాడు. ప్రియులారా, హింసలు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అనేక రీతులుగా మిమ్మలను నన్ను అనుకుని పోతూ ఉన్నాయి. అయితే ఆయన ముఖ దర్శనము చేద్దాం, వాక్యం ధ్యానిద్దాం, ప్రార్థన చేద్దాం. ఆ దినములు సమీపిస్తున్న కొలది మరి ఎక్కువ భక్తి జీవితంలో గడుపుదాం. మనం ఏది చేయకూడనివో దేవుడు మనతో మాట్లాడాడు. విశ్వాసులు చేయకూడనివి ఇక మీదట అవి మనం చేయకుండా ఆత్మదేవుని సహాయం అడుగుదాం. లైఫ్ ఆఫ్ సపరేషన్, ప్రత్యేకమైన జీవితం. బాప్తిస్మం తీసుకున్న మనము, రక్షణ పొందిన మనము, చర్చిలో చేర్చబడిన మనము, ఆత్మదేవుని యొక్క అనుభవంలోనికి వెళ్ళినటువంటి మనము, ఇంకా ఆయన రాకడికి సిద్ధపడుతున్నటువంటి మనము బలహీనంగా ఉండకూడదని ఆత్మదేవుడు మనతో మాట్లాడాడు. ఆరాధన జరుగుతూ ఉంటుండగా మన హృదయాలని ప్రభువుకు సమర్పించుకుందాం. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. పాడుదమ్మా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో
ప్రతి ఒక్కరు చేతులు జోడించి శుద్ధ హృదయం కృపలకు పాత్రుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ జ్ఞానము నీ సత్యముతో మమ్మల్ని నింపండి. మా హృదయాల్ని నువ్వు బలపరచండి. ఈ సంవత్సరంలో బైబిల్ చదువుట్లో బైబిల్ ఒక్కసారి కంప్లీట్ చేయడానికి కావలసిన కృపను అనుగ్రహించండి. శ్రమలు హింసలు మాకు వస్తూ ఉన్నాయంటే మేము విధేయతను నేర్చుకోవడానికి అన్నీ చెప్పి ఉన్నాం. అలాగే నాయనా, నీవు మమ్ములను తండ్రి అయిన దేవుని దగ్గరికి చేర్చడానికి ఎక్కడి నుంచి అయితే మేము నా తండ్రి దూరం అయిపోయామో అక్కడికి చేర్చడానికి, ఇప్పటి వరకు నా తండ్రి పరలోకం 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 అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ దినం నీ వచ్చింది తండ్రితో మళ్ళా మా చేయి కలపడానికి. తండ్రి యొక్క ముఖ దర్శనం, మా ప్రభుని యొక్క ముఖ దర్శనం ఎల్లవేళ్ళు మేము కలిగి ఉండడానికి ఆత్మదేవుడా మా సంఘమును బలపరచు. పిల్లలు మొదలుకొని నా తండ్రి, యవనస్తులు మొదలుకొని స్త్రీ పురుషులు, భార్య భర్తలు, పెద్దలైనటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకో. రోగుల్ని ముట్టండి, స్వస్థపరచండి నాయన. ఉద్యోగస్తుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, వ్యాపారస్తుల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం, చేతి పనులు చేసిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆర్థిక పరిస్థితుల్లో నా తండ్రి బలహీనమైన వారిని ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకుంటాం. మానసికంగా ప్రభా ఇగో నాయన వ్యధ చెందుతూ ఏంటి మా పరిస్థితి అనుకుంటున్న వారి గురించి మేము జ్ఞాపకం చేసుకుంటాం. కానీ గతించిన వారు నువ్వు చెప్పిన మాట మా జ్ఞాపకం వస్తూ ఉంది. ఇక్కడితో మీ జీవితం అయిపోలేదు. ఇక మీదట గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారన్నా. మమ్మలను మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ఇప్పటి వరకు లేనటువంటి నిజభక్తి జీవితంను మేమందరము సంతరించుకోవడానికి కృప దయచేయండి. మా ఆంతర్యంలో నీకు నా తండ్రి బలమైనటువంటి రీతిగా చోటిచ్చుటకు సహాయం చేయండి. యేసయ్యా, నువ్వు మాలో ఉంటే చాలయ్యా, మాతో ఉంటే చాలయ్యా, మాతో వస్తే చాలయ్యా. నీవు లేకుండా మేము బ్రతకలేము నాయన. మోసే అంటూ ఉన్నాడు, నీ సన్నిధి లేకపోతే మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు, నేను రాలేను. నీ సన్నిధి వస్తేనే నేను కదులుతాను. ఎంత గొప్ప తీర్మానం. నీ సన్నిధి లేకుండా ప్రభువా మమ్మల్ని నడిపించొద్దు. మాలో నీ సన్నిధి అనుభవించాలి, మా కుటుంబంలో నీ సన్నిధి అనుభవించాలి, మా సంఘములో నీ సన్నిధి అనుభవించాలి. మా ప్రతి జీవితంలో కూడా నైనా ప్రతి విషయంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంది. అది ఉంటే చాలయ్యా, అది ఉంటే చాలు, అది ఉంటే చాలు. రాబోయే వారమంతా కూడా జరగబోయే కార్యక్రమాల్లో నీవు ఉండండి. ప్రయాణాల్లో నీ కాపుదల భద్రత ఉంచండి. బుధవారం లక్షవారం జరగబోయే నా తండ్రి ఆ యొక్క ప్రేయర్ సెల్స్ ని జ్ఞాపకం చేసుకో. మహిమ ఘనత ప్రభావంలో పొందండి. యేసు దివ్యనామం బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసునామమునకు సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమె. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆమె. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య సన్నిధి సహవాసము కూడిన మనకును రాలేని వారికి సార్వత్రిక సంగమునకును తోడుగా ఉండి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ప్రైజ్.